తెలంగాణ ప్రభుత్వం మరో 2,89,000 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసింది. ఈ నెల 14న తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించే నాటికి తెలంగాణ వ్యాప్తంగా 89,95,282 రేషన్ కార్డులు అమల్లో ఉన్నాయి. ఈ ఏడాదిలో 2,03,156 కొత్త దరఖాస్తులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇవి కాకుండా అదనపు సభ్యుల నమోదుకు సంబంధించి 15,18,783 దరఖాస్తులను ఆమోదించింది. ఇక దీంతో అదనంగా 23,90,868 మంది సభ్యులు వినియోగదారుల జాబితాలో చేరారు. తాజాగా ఆమోదం పొందిన 2,89,000 కుటుంబాలకు ఈ నెల 14వ తేదీ నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా 4,92,395 కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు అవుతుంది. కాగా పాత కొత్త కార్డులు కలిపి తెలంగాణలో రేషన్ కార్డుల సంఖ్య 94,72,422కు చేరుతోంది. లబ్దిదారుల సంఖ్య 3,14,56,690కి పెరుగుతోంది.